కిన్నెరకోట అనే ఊరిలో సాంబయ్య అనే పెద్ద మనిషి ఉన్నాడు. అతనికి ఒక్కగానొక్క కూతురు గాయత్రి. నిజానికి గాయత్రివన్నీ వాళ్ళ నానమ్మ పోలికలే అని అందరూ అంటుంటారు. అంటే రూపమునో ఒంటి రంగునో కాదు, ఆమె తీరు పద్ధతి గురించి అలా అంటుంటారు. గాయత్రి నానమ్మ గొరవమ్మకి కూడా బ్రతికుండగా ఇప్పుడు గాయత్రికున్నట్టే విపరీతమైన మొహమాటం ఉండేదంట. ఆమె బ్రతికినన్ని రోజులు ఆ మొహమాటంతో ఆమె ఇబ్బంది పడడమే కాక అందరినీ ఇబ్బంది పెట్టేది అనేవారు. అదే గుణం ఇప్పుడు గాయత్రికి కూడా వచ్చేసరికి అటు సాంబయ్య దంపతులకి ఎక్కడా లేని బెంగ మొదలైంది. యావండి, పిల్ల చూస్తే అలా ఉంది, దానికి పెళ్లి చేయటం మనకి కత్తి మీద సాములాగానే అనిపిస్తుంది. నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచించకే. ఆ పిల్లకి ఎవరు రాసి పెట్టుంటే వాళ్లే వస్తారు. కంగారు పడి మనం ఏం చేయగలం చెప్పు అని భార్యాభర్తలిద్దరూ తమ కూతురికి ఎలాంటి భర్త వస్తాడో, ఎలాంటి అత్తారిల్లు దొరుకుతుందో, ఆ అత్తగారు ఎలా ఉండబోతుందో అని బుర్ర బద్దలు కొట్టుకునేవారు. కాని శంకర్ విమల దంపతుల ఒక్కగానొక్క కొడుకునే ఆ మొహమాటం పిల్ల గాయత్రికి ఆ దేవుడు డిసైడ్ చేశాడన్న విషయం అతి త్వరలోనే తెలిసింది వాళ్లకి. అందుకే ఆ ఇద్దరికీ సంబంధం మాట్లాడటం, లాంఛనాల సంగతి కుదరటం, పెళ్లి జరిగిపోవడం అలా అలా ఆఘమేఘాల మీద జరిగిపోయాయి. కొత్త కోడలిగా గాయత్రి విమల ఇంట్లో అడుగుపెట్టింది. నిజానికి విమల చాలా కలుపుగోలు మనిషి. పైగా ఎదుటివాళ్లకి పెట్టడంలో ఆమె చెయ్యి చాలా పెద్దది. అందుకే తన చేతి వంటలని తన కోడళ్ళు గాయత్రికి వండి వార్చి రుచి చూపిస్తూ, చూడమ్మాయి కోడలా, నువ్వు ఏమీ మొహమాట పడకు, నీకు ఎంత కావాలో అడిగి వేయించుకొని తిను. సరే అత్తయ్య అంటూ తలాడించింది. కాని అత్తగారు ప్రేమగా వడ్డిస్తూ పోతుంటే ఆ మొహమాటపు కోడలు తింటూనే ఉంది. అప్పటికి తన కడుపు నిండిపోయినా సరే ఎక్కడ తినడం ఆపేస్తే తన అత్తగారు బాధపడుతుందో అని మొహమాటానికి తింటూనే ఉంది. అది చూసిన అత్తగారు మురిసిపోతూ, ఆహా, ఎంత మంచి కోడలివి దొరికావే కోడలా నాకు. నీలాగా వడ్డించినంత తినేవాళ్లుంటే నాకెంత ఇష్టమో తెలుసా. మనిషి అన్నాక కడుపు నిండా తినాలి, చక్కగా పని పాట చేసుకోవాలి. అంతేకాని ఈ రోజుల్లో ఆడపిల్లలు ఉన్నారు, డైట్లు నా బొంద అని తిండి తినడం మానేశారు అంటూ కోసరి కోసరి తన కొత్త కోడలికి వడ్డిస్తుంది. మొహమాటం కొద్దీ ఆమె వద్దని చెప్పలేక తింటూనే ఉంది. అలా అత్తగారి పెట్టే గుణానికి కోడలి మొహమాటానికి మా బాగా లెక్క కుదరటంతో అత్తారింటికి వచ్చిన 2 నెలల్లోనే కోడలు గాయత్రి కాస్త ఒళ్ళు చేసింది. ఒకరోజు అత్తగారు విమల తన కోడలు గాయత్రితో, అమ్మా కోడలా, అవేవో పిజ్జాలు బర్గర్లు అంటారు, అవి ఎలా బుక్ చేయాలో నీకు తెలుసా అమ్మా? అత్తయ్య, ఫుడ్ యాప్లో ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళు ఇంటికి తెచ్చిస్తారు. అలా అయితే మనిద్దరికి తలో 4 ఆర్డర్ పెట్టమ్మా. ఇందాక పక్కింట్లో వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను, అవి ఎలా ఉంటాయో తిని చూద్దాం అని చెప్పడంతో కోడలు గాయత్రి అత్తగారు చెప్పినట్టే ఆ జంక్ ఫుడ్ ని ఎక్స్ట్రా చీజ్తో ఆర్డర్ పెట్టింది. అందులోవి అత్తగారు చిన్న చిన్న ముక్కలు రుచి చూసి అవి ఆమెకు అంతగా నచ్చక తన కోడలితో, అమ్మా కోడలా, ఇవి నా నోటికంత రుచిగా లేవు, అసలే బోలెడు డబ్బులు పోసి కొన్నాం కదా, పారేసుకోలేము, మొహమాటమేమీ లేకుండా నువ్వు కానిచ్చెయ్యమ్మా అని అత్తగారు అనేసరికి ఆమె మాటలు కాదనలేక మొహమాటానికి బలవంతంగానే ఆ జంక్ ఫుడ్ మొత్తం తినేసింది. అలా అత్త విమలకి పొద్దుపోక రోజుకో రకం జంక్ ఫుడ్ ఆర్డర్ పెట్టించుకోవడం, దాన్ని కాస్తంత రుచి చూసి మిగతాది కోడలిని తినేయమనడంతో ఆ మొహమాటం కోడలు
వాటిని తింటూ మరో 2 నెలలు గడిచేసరికి మరీ లావైపోయింది. నెల రోజుల పాటు క్యాంప్కి వెళ్లి వచ్చిన గాయత్రి భర్త శ్యామ్ లావుగా మారిపోయిన తన భార్యని చూసి ఆశ్చర్యపోయాడు. ఆ రాత్రికి భోజనం చేసి ఇద్దరూ పడుకున్నాక నిద్రలో గాయత్రి కాలు శ్యామ్ మీద పడింది. అతనికి ఊపిరాడనంతగా ఉంది ఆమె కాలి బరువు. అయ్యో బాబోయ్, ఇదేంటి దీని కాలు ఇంత వెయిట్ ఉంది? కాలేస్తేనే నాకు ఊపిరి ఆడటం లేదు అంటూ తన మీద నుండి తన భార్య కాలు తీసుకోవడానికి గింజుకుంటుంటే లావాటి భార్య వెయిట్ ని మోస్తున్న ఆ మంచం మధ్యలోకి విరిగి దబాల్న కింద పడింది. దానితో శ్యామ్ నడుము విరిగిపోయింది. అయ్యా బాబోయ్, చచ్చాన్ రోయ్. ఒసేయ్, ఏం తింటున్నావే? 4 నెలల్లోనే ఇంతలావైపోయావు. నన్నేం చేయమంటారండి? నాకసలే మొహమాటం ఎక్కువని చెప్పానుగా. ఎవరైనా ఏదైనా పెడితే వద్దనలేను. అలాగే అత్తయ్య రోజు జంక్ ఫుడ్ అని, ఆమె చేతి నేతి వంటలని అన్నీ నాతో తినిపిస్తుంటే వద్దనలేక తింటున్నాను. అందుకే ఇలా అయిపోయాను. ఓసి నీ మొహమాటం సంతకెళ్ళా. తిండంటే బ్రతకడానికి తినాలే. ఇలా మొహమాటానికి పోయి బలవంతంగా తింటే ఇదిగో ఇలాగే మంచాలు విరిగిపోతాయి. వాటి కింద నా నడుములు విరిగిపోతాయి. రేపటి నుంచి నీ మొహమాటాన్ని పక్కన పెట్టి కాస్త ఒళ్ళు తగ్గించుకోవే బాబు. ఇలాగే కొన్ని రోజులు ఊరుకుంటే ఇంటి గుమ్మంలో కూడా నువ్వు పట్టవు. రేపటి నుంచి పద, ఇద్దరం కలిసి వాకింగ్ చేద్దాం అంటూ భార్య మీద ఫ్రస్ట్రేట్ అయ్యి ఆ తెల్లవారి నుండి తన లావు పెళ్ళాన్ని మళ్ళీ స్లిమ్గా మార్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని ఎన్నెన్నో తిప్పలు పడసాగాడు ఆ బక్కపల్చటి భర్త. విఫల అనే రాజ్యంలో బాలమ్మ అనే ఆవిడికి గిరి, మధు అనే 2 కొడుకులు ఉన్నారు. గిరి, మధు ఇద్దరూ కలిసి రోజు ఆ ఊరికి దగ్గరలో ఉన్న అడవికి వెళ్ళి కొన్ని జంతువులను వేటాడి వాటిని సంతలో అమ్మి వచ్చిన సొమ్ముని అమ్మకి ఇస్తూ తను పెట్టింది తింటూ చాలా సంతోషంగా జీవిస్తూ ఉన్నారు. ఒకరోజు మధుకి ఒంట్లో నలతగా ఉండడంతో, అన్నయ్య, నాకు ఒంట్లో బాగాలేదు. ఈరోజు నేను అడవికి రాలేను అన్నయ్య. మధు, మరేం పర్వాలేదు, నువ్వు విశ్రాంతి తీసుకో అని చెప్పి గిరి ఒక్కడే అడవిలోకి వెళ్ళాడు. అలా గిరి కొన్ని జంతువుల్ని వేటాడుతూ ఉండగా పొరపాటున కాలు జారి పక్కనే ఉన్న జలపాతంలో పడిపోయాడు. అలా గిరి జలపాతంలో నుండి బయటికి రావడానికి ప్రయత్నిస్తూ ఉండగా తనకి ఆ నీటి అడుగున ఒక మెరుస్తూ ఉన్న రాయి కనిపించింది. వెంటనే నీటి అడుగుకు వెళ్ళి ఆ రాయిని తీసుకుని బయటికి వచ్చి ఆ రాయిని పరిశీలించి చూడగా, ఇది రాయి కాదు, వజ్రం. దీని విలువ చాలా ఎక్కువ ఉంటుంది. దీనిని వెంటనే తీసుకెళ్లి సంతలో అమ్ముతా అని అనుకున్నాడు. కానీ మళ్ళీ ఆలోచిస్తూ, ఇప్పుడు దీని ద్వారా వచ్చిన సొమ్ముని తీసుకెళ్లి అమ్మకిస్తే నాకేమొస్తుంది? పైగా ఇది నేను కనిపెట్టింది. దీనిలో నా తమ్ముడికి కూడా భాగం లేదు. నేను దీనిని ఇక్కడే దాచి తర్వాత వచ్చి తీసుకెళ్తాను అని దురాశతో ఆలోచించి ఆ వజ్రంని ఒక చెట్టు తొర్రలో పెట్టి ఇంటికి వెళ్ళాడు. ఆ మరుసటి రోజు గిరి తన అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా, ఇలా మనం ఎంతకాలమని బ్రతుకుతాం? నేను వేరే ఊరిలో ఒక ఉద్యోగం చూసుకున్నాను. మనం అందరం అక్కడికి వెళ్దాం. ఆ ఉద్యోగంలో చాలా డబ్బులొస్తాయి. బిడ్డా, ఈ ఊరిని విడిచి నేను రాలేను. కావాలంటే నువ్వు నీ తమ్ముడు కలిసి వెళ్ళండి. మీరు మంచిగా గొప్పగా బ్రతకడమే నాకు కావాలి అని చెప్పింది. గిరికి తెలుసు బాలమ్మ ఆ ఊరిని విడిచిపెట్టి ఎక్కడికి రాదు అని. నిన్నొక్కదాన్ని విడిచి మేమిద్దరం ఎలా వెళ్తామమ్మా? నీతో పాటుగా తమ్ముడు కూడా ఇక్కడే ఉంటాడు. అవునమ్మా, నేను నీతో పాటుగా ఉంటాను, ఎక్కడికి వెళ్ళను అని చెప్పాడు. గిరి తను అనుకున్న విధంగా జరుగుతుంది అని అనుకుని తన అమ్మ తమ్ముడిని విడిచి తను వజ్రం దాచిన దగ్గరికి బయలుదేరాడు. కానీ గిరి వజ్రం దాచిన చెట్టు తొర్రలో ఒక ఉడత
తన ఆహారం దాచిపెట్టుకుంటూ ఉంటుంది. అది చూసిన ఒక కోతి ఉడతలేని సమయంలో ఆ తొర్రలో తన ఆహారం మొత్తం తింది. అప్పుడు ఆ కోతి వజ్రాన్ని కూడా తినేది అనుకొని తినడానికి ప్రయత్నిస్తుంది. నోట్లో పెట్టుకోగానే అది రాయి అనుకొని పక్కనే ఉన్న చెరువులో పడేసింది. ఈ విషయం తెలియక గిరి వెళ్ళి ఆ చెట్టు తొర్రలో చూడగా తనకి వజ్రం కనిపించలేదు. అదేంటి, నేను ఇక్కడే దాచానే, ఎవరైనా దొంగలించారా? దీనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. అంటూ చుట్టూ వెతికాడు, కానీ ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు నేనేం చేసేది? మళ్ళీ ఇంటికి కూడా తిరిగి వెళ్ళలేను. ఎలా? మళ్ళీ ఓసారి జలపాతంలో వెతుకుదాం, ఇంకా ఏమైనా వజ్రాలు దొరుకుతాయి కావచ్చు అనుకుని జలపాతంలో వెతకడం మొదలుపెట్టాడు. అసలు వజ్రంని మాత్రం చెరువులో ఉన్న ఒక చేప మింగింది. ఒక పక్క గిరి జలపాతంలో వెతకడం మొదలుపెట్టాడు. ఇంకో పక్క మధు తన తల్లికి చేపలు అడిగింది అని చెరువులో చేపలు పట్టి ఇంటికి తీసుకెళ్తాడు. బాలమ్మ చేపను కోయగా తనకి ఆ చేప కడుపులో వజ్రం కనిపించింది.